కాసేపట్లో ఏపీ బీజేపీ పదాధికారుల సమావేశం జరగనుంది. ఇవాళ రేపు అసెంబ్లీ అభ్యర్థుల్ని ప్రకటించబోతున్నారు. ప్రచారంపైన ఫోకస్ పెట్టారు కమల్నాథులు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పదాధికారుల సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. పలువురు నేతలకు నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించనుంది బీజేపీ అధినాయకత్వం. కాసేపట్లో ఏపీ బీజేపీ పదాధికారుల సమావేశం జరగనుంది. ఇవాళ రేపు అసెంబ్లీ అభ్యర్థుల్ని కూడా ప్రకటించబోతున్నారు. సో ఫైనల్ గా ప్రచారం మీద అయితే ఫోకస్ పెట్టారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, రైట్ స్వాతి, మరి కాసేపట్లో ఏపీ బీజేపీకి సంబంధించిన పదాధికారుల సమావేశం ప్రారంభం కాబోతుంది. ఎవరైతే అభ్యర్థులు ఉంటారో ఆ అభ్యర్థులతో పాటు ఆశావాహులు వస్తున్నారు. అలాగే పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో కీలకమైన నేతలు, స్టేట్ పార్టీకి సంబంధించిన ఆఫీస్ బేరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మరి కాసేపట్లో ఇప్పటికే పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా విడిగా సమావేశమైన పరిస్థితి. ఎంపీ అభ్యర్థులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సో ఇక ప్రధానంగా చూసుకుంటే ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో ఎటువంటి వ్యూహాలను అనుసరించాలి అన్న అంశంతో పాటుగా ఎన్నికల్లో ప్రచారాన్ని ఏ విధంగా నిర్వహించాలన్న అభిప్రాయం మీద అన్న వ్యవహారంతో కొంత చర్చ జరిపే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఇదే సందర్భంలో కొంతమంది ఆశావాహులు ఎవరైతే ఉన్నారో, టికెట్లు దక్కించుకోలేని ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సమావేశంలో కొన్ని అంశాలను ప్రస్తావించే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ సమావేశం కొంత వాడివేడిగా జరిగే అవకాశం ఉన్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. స్వాతి, చాలా మంది ఆశావాహులు ఈసారి పొత్తులో భాగంగా కావచ్చు, విడిగా పోటీ చేసిన తాము ఎన్నికల్లో నిలబడాలని చాలా ప్రయత్నాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే పార్టీకి సంబంధించిన కొంతమంది సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో, సోమవీరాజు కావచ్చు, జీవీఎల్ కావచ్చు, విష్ణువర్ధన్ రెడ్డి, సో మాధవ్, ఇటువంటి నేతలకి టికెట్లు దక్కపోవడంతో కొంత అసంతృప్తి అనేది ఏపీ బీజేపీ వర్గాల్లో ఒక వర్గంలో అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇటువంటి విభేదాలన్నింటినీ కూడా పక్కన పెట్టి పార్టీ గెలుపు కోసం పార్టీ అభ్యర్థులను ఎవరినైతే పార్టీ అధినాయకత్వం ఎంపిక చేసిందో వాళ్ళకి సంబంధించి వాళ్ళ గెలుపు కోసం పనిచేయాల్సిన అవసరం ఉందన్న దిశానిర్దేశం ఒకటి ఈ వేదిక ద్వారా ఇవ్వాలని చెప్పి పార్టీ అధినాయకత్వం సూచించింది. సో ఈ మేరకు కేంద్ర పార్టీకి సంబంధించిన ప్రతినిధుల నేతృత్వంలో వాళ్ళ పర్యవేక్షణలో ఈ సమావేశం జరగబోతున్న నేపథ్యంలో సో వివిధ అంశాలు, రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను ప్రస్తావించడంతో పాటుగా ప్రధానంగా కొంతమంది ఆశావాహులకు టికెట్లు దక్కపోవడం అనేది కీలకమైన అంశంగా మారిన ఈ సందర్భంలో ఈ అంశం కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చే సూచనలు కనిపిస్తుండడంతో సో ఎటువంటి అంశాలు ప్రస్తావనకు వస్తాయి, సో ఒకవేళ పార్టీకి సంబంధించిన ఆశావాహులు టికెట్లు దక్కని సీనియర్లు కనుక ఈ అంశాన్ని సమావేశంలో లేవనెత్తితే దానికి సంబంధించి ఏ విధంగా అడ్రస్ చేయాలన్న అంశానికి సంబంధించి ఏ విధమైన సమాధానం రాష్ట్ర నాయకత్వం నుంచి వస్తుందన్న ఉత్కంఠత కూడా నెలకొని ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. స్వాతి, సో ఓవరాల్గా ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఎన్నికల ప్రచారం వచ్చే నెల 5వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఎన్నికల ప్రచారం ప్రారంభించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. సో దీంట్లో భాగంగా పార్టీ తరఫున ప్రచారం కావచ్చు, అలాగే ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారం చేయడానికి జాతీయ నాయకులు, బీజేపీకి సంబంధించిన జాతీయ నాయకులు, అలాగే కొంతమంది కేంద్ర మంత్రులు కూడా ఈ ఎన్నికల ప్రచారానికి వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించిన షెడ్యూల్ విషయం మీద కూడా కొంత కసరత్తు చేసే దిశగా ఈ సమావేశంలో కొంత చర్చ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. రైట్ పిఎంఆర్, థ్యాంక్ యూ.